రాష్ట్ర ప్రజలకి మనం ఏం చెయ్యక్కర్లా, వాళ్ళ బ్రతుకాళ్ళు బ్రతుకుతారు. ఇంతకాలం ప్రభుత్వాలు ఏదో చేస్తే బతకలా, ఎవడు బతుకాడు బతుకుతూనే ఉంటాడు. అయితే గీతే ప్రభుత్వాలు చేసేటటువంటిది ఆ రోడ్లు వేయడమో కాలువలు కట్టడమో లేకపోతే ఏదన్నా. ఇప్పుడు కొన్ని సంక్షేమ పథకాల రూపంలో ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది, ఎందుకంటే ఎక్కువ ఇస్తామని ప్రతిపక్షం చెప్తుంది. ఇట్స్ ఎనఫ్. అదే చెప్పండి, అదే జనంలోకి వెళ్ళండి. కంపెనీలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి, రన్ అవుతూనే ఉంటుంటాయి, పోయేవి పోతూనే ఉంటాయి. వచ్చేసినాయి అని నా గొప్ప, పోయేయని ఎదురోడి తప్పు, ఇది చెప్పండి, జనంలోకి వెళ్ళండి, తప్పులేదు. కానీ ప్రధాన పార్టీలైనటువంటి వాళ్ళు రెచ్చగొట్టడం, ఒకనాటి రౌడీయిజాన్ని ఇప్పుడు రెగ్యులరైజ్ చేస్తున్నారు. రాళ్ళేసి కొట్టండి, గాజు గ్లాస్తో కొట్టండి, మీకు సిగ్గు లేదా, పౌరుషం లేదా, ఏమైపోతున్నారు మీరు? ఏమిటి ఇదంతా అసలు? నేనేం చేయాలో నాకు సిగ్గు ఉంటుంది, మాట్లాడే వాళ్ళకి సిగ్గుందో లేదో వాళ్ళు చూసుకోవాలి. నేను కాదు కదా చూసుకోవాల్సింది. నా రాష్ట్రానికి ఏం మంచో నాకో లెక్క ఉంది, నీ లెక్క వేరుగా ఉంది. లేదంటే రాష్ట్రంలో ఎదవలెవరు అన్నటువంటిది నీకో లెక్క ఉంటుంది, నాకో లెక్క ఉంటుంది. ఎవడు వెదవ పనులు చేస్తున్నాడని నీకో లెక్క ఉంటుంది, నాకో లెక్క ఉంటుంది. ప్రజల లెక్క వేరు, నాయకుల లెక్క వేరు. నీ పార్టీ దైవాంశ సంభూత పార్టీ అని నువ్వు నమ్ముతావు, నేను అట్లా నమ్మను. ఏ పార్టీ దైవాంశ సంభూతులు కాదు, ఏ పార్టీ వల్ల ఈ ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. కాకపోతే ఒకళ్ళు వచ్చినప్పుడు ఓ రూపాయి ఎక్కువ పెడతారు, ఒకళ్ళు తక్కువ పెడతారు. కానీ జనం వాళ్ళ సంపాదన వాళ్ళు వేళ్ళు 4 ఏళ్ళు పోయేది వాళ్ళ సంపాదనతో. మిగతాది వేడి నీళ్ళల్లో చన్నీళ్ళ లాంటిది. అది తెలుగుదేశంతో ఎంత వస్తుంది, వీళ్ళతో ఎంత వస్తుంది అనేది లెక్క. ఇక్కడ అసలు పాయింట్ మిస్ అవుతున్నది అదే. ప్రస్తుతం ఈ రాళ్ల దాడులని ప్రోత్సహించుకోవడం, లేకపోతే ఎవరు కాళ్ళే కొట్టుకున్నారని చెప్పడం, లేదంటే గాజు గ్లాసులతో కొట్టండి అని చెప్పడం, లేకపోతే రాయిచ్చుకు కొట్టండి అని చెప్పడం, ఇట్లాంటి వాటిని ఆపితే రాష్ట్రం బాగుపడుతుంది. లేదు అంటే ప్రజలు అసహించుకుంటారు.